హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈ మధ్య కాలంలో చాలామందికి బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, అలా బాడీ పెయిన్స్ అనేవి చాలామందికి ఎక్కువయ్యాయి. అసలు ఈ పెయిన్స్ ఎందుకు వస్తాయి, వీటికి కావాల్సిన ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వీటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ పెయిన్స్ని తగ్గించుకోవచ్చు అని చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాస్కరన్, ఫిజియోథెరపిస్ట్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో జనరల్గా అందరికీ వచ్చేది బాడీ పెయిన్స్లో బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది సార్. అవునండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి చాలా ఐటీ జాబ్ చేసేవాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ జాబ్, ఎనీ జాబ్లో కానీ సిట్టింగ్ పొజిషన్ ఎక్కువ అయిపోతుంది. లైక్ 8 to 9 అవర్స్, లేకపోతే 8 to 12 అవర్స్, అంటే అసలు టైం పీరియడ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ సిట్టింగ్ పొజిషన్సే ఎక్కువ అవుతున్నాయి. సో దానివల్ల బ్యాక్ పెయిన్ మెయిన్లీ ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి. అసలు ఎందుకంటారు? బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్స్ అంటే వీక్నెస్, ఇన్నెట్గా వీక్నెస్ ఉండడం, ఓవరాల్ బాడీ రిలేటెడ్ స్ట్రెంగ్త్ లేకపోవడం. అండ్ చాలా మందిలో ఏంటంటే స్పైన్ రిలేటెడ్ చేంజెస్ చాలా అవుతాయి అన్నట్టు. అంటే నెక్ స్పాండిలైటిస్ అండ్ యూనో లోవర్ లంబార్ స్పాండిలైటిస్ అంటాం బేసిక్గా. అంటే బోన్ డీజనరేషన్ చేంజెస్ ఇవన్నీ కూడా నోటీస్ చేయరు చాలా మంది. ఆ నోటీస్ చేయకుండా జనరలైజ్డ్ పెయిన్ ఉన్నప్పుడు టేక్ కేర్ చేస్తే బెటర్గా ఉంటుంది అవుట్కమ్. బట్ ఏంటంటే జనరలైజ్డ్ పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా స్ప్రేస్ వాడడము, ఊరికే ఆయింట్మెంట్ రబ్ చేసి అది రిలీవ్ అవగానే రిలీవ్ అయిపోయింది అనుకుంటారు. బట్ యాక్చువల్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయనంత వరకు అది రిలీవ్ అవ్వదు అన్నట్టు. సో అది ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీ ఇనిషియల్గా పెయిన్ రాగానే డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. అంటే చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి స్పైన్ లో. ఇవన్నీ కూడా ఫిజికల్ టెస్ట్ ఉంటాయి కొన్ని ఫిజియోథెరపిస్ట్ అని. సో మూమెంట్ చేయించి వాళ్ళని హెడ్ రొటేషన్స్ చేస్తే, కొన్ని స్పెసిఫిక్ హెడ్ రొటేషన్స్ మూమెంట్స్ చేసినప్పుడు నెక్ రిలేటెడ్ గా స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది, బోన్ రిలేటెడ్ డీజనరేషన్స్ ఉన్నాయా, చిన్న చిన్న శబ్దాలు వస్తాయి ఇలా మనం మెడల్ తిప్పినప్పుడు. సో అవే అన్నట్టు. సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ థింగ్స్ అన్నట్టు. సో ఈ స్పెసిఫిక్ థింగ్స్ ని ఫిజియోథెరపిస్ట్ ఐడెంటిఫై చేస్తాడు. దీనికి ఐడెంటిఫై చేసి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఒక ఫిజియోథెరపిస్ట్ మీకు చెప్తాడు. సో అదేంటంటే పెయిన్ రాగానే వెళ్ళడం మంచిది. దాన్ని ఏదో జనరలైజ్డ్ స్ప్రేస్ తోటి లేదా హీట్ అప్లై చేసి తగ్గింది కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా మంది సార్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే మీరు ఎలా అన్నారు, స్ప్రేస్ అవన్నీ యూజ్ చేస్తారు, బెల్ట్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సజెషన్స్ లేనిది సమ్ పర్సన్స్ ఏంటంటే ఓకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బెల్ట్ ఎలానో సజెస్ట్ చేస్తారు కాబట్టి వెళ్ళి మన ఫార్మసీలో వాటిలో బెల్ట్ కొనేసుకుంటూ ఉంటారు. అది కరెక్టే అంటారు అసలు? దాంట్లో కూడా ప్రాబ్లం ఉందండి. బేసిక్ ఏంటంటే పెయిన్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాము, యూజ్ చేస్తే సపోర్టివ్ గా పనిచేస్తుంది. కావాల్సింది ఏంటంటే ఇక్కడ మజిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసామనుకోండి, సేమ్ ఆ బెల్ట్ లాగానే ఆ మజిల్స్ అనేటివి యాక్టివ్ అయ్యి ఆ స్ట్రెంగ్త్ ని ప్రొవైడ్ చేస్తాయి. సో దట్ ఈస్ ఎ బెటర్ వే కంపారిటివ్ టు యూజింగ్ ఆఫ్ ద బెల్ట్ అనేది. సో బెల్ట్ అనేది ఏంటంటే అవసరాన్ని బట్టి వాడాలి. ఎక్కువ రోజులు వాడినా ప్రాబ్లమే, లేదా దానికి యూస్ టు అయినా కానీ ప్రాబ్లమే అన్నట్టు. సో ఏంటంటే రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. రాదర్ దెన్ జస్ట్ జనరలైజ్డ్ గా యూజ్ చేసుకుంటూ పోతే ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువయ్యి మీకు సొల్యూషన్ దొరకకపోవడం, అట్లాంటి అంటే డీజనరేటివ్ చేంజెస్ పెరిగిపోవడం ఇట్లాంటివి అవుతాయి. సో ఎప్పుడైనా కానీ ఫిజియోథెరపిస్ట్ సలహా, డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడం అండ్ ఐడెంటిఫై చేసి ఎన్ని రోజులు వాడాలి, ఈ బెల్ట్ ఎలా వాడాలి, ఎప్పుడు ఏ సందర్భంలో వాడాలి. కొందరేమో కంటిన్యూస్ గా వాడుతున్నారు. అంటే లైక్ ఎలా అంటే దానికంటే ఒక టైం ఇవ్వకుండా, లైక్ మార్నింగ్ లేచిన నుంచి ఏదో ఇంట్లో పని చేసుకుంటూ దాన్ని వాడేస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ యూజ్ అండ్ అబ్యూజ్. బేసిక్ గా ఏంటంటే యూజ్ ఎంత చేయాలి అనేది, ఆ యూజ్ కి మించి చేస్తే దాన్ని అబ్యూజ్ అవుతుంది. సో అందుకని దానికి ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు సలహా ఇస్తారు. మీ లైఫ్ స్టైల్ బట్టి మీరు ఏం వర్క్ చేస్తారు, రోజంతా ఎలాంటి వర్క్ చేస్తున్నారు, ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది మీది, దాని రిలేటెడ్ గా ఎలా యూజ్ చేస్తే బెటర్మెంట్ ఉంటుంది. అండ్ అదర్ థింగ్స్ అంటే మజిల్ ఏమైనా వీక్నెస్ ఉందనుకోండి, దాని స్ట్రెంగ్త్ ఎలా చేసుకోవాలి, పర్మనెంట్ సొల్యూషన్ కొరకు వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు అన్నట్టు. ఈ బెల్ట్ యూజేజ్ అనేది జస్ట్ ఫర్ టెంపరీ రిలీఫ్. పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడైనా కానీ ఒక ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ మీకు బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి తప్పదు కాబట్టి అలా సిట్టింగ్ పొజిషన్ లోనే చేస్తూ ఉంటారు. చాలా మంది వర్క్స్ కూడా ఎలా అంటే ఎక్కువ నడిచేది, వాకింగ్ దానికన్నా సిట్టింగ్ పొజిషన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే
తగ్గించుకోవచ్చు అంటారు? ప్రికాషన్స్ బేసిక్గా ఏంటంటే అదే ఓవరాల్ అంటే ఓవరాల్ బాడీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం, కొంచెం స్ట్రెచెస్ చేయడం, ప్రోలాంగ్డ్ టైం సిట్టింగ్ ఉండకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని నడవడం చేయడము, కొంచెం స్ట్రెచెస్, సింపుల్ హ్యాండ్ స్ట్రెచెస్, లెగ్ స్ట్రెచెస్ అట్లా చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవచ్చు. ఎక్కువసేపు సిట్టింగ్లో పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఒక క్వశ్చన్ బేసిక్గా. ఎందుకు అంటే డిస్క్స్ పైన మాక్సిమం ప్రెషర్ సిట్టింగ్ పొజిషన్లోనే పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఏం చేయాలంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మిడిల్లో మీకు టైం దొరికినప్పుడు బ్రేక్ తీసుకొని వాకింగ్ చేసి కొన్ని సింపుల్ స్ట్రెచెస్ చేసి వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ జాబ్ చేసుకుంటే ప్రివెన్షన్ అనేది ఉంటుంది. సో పర్మనెంట్ క్యూర్కి మాత్రం డెఫినెట్లీ ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ని అప్రోచ్ చేయడమే చాలా మంచిది. చాలా మంది ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెటిక్ కానీ ఎవరైనా సర్జరీ చేసినా కూడా నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ కొన్ని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి కొంచెం చేసుకోండి అన్నట్టు చెప్తారు. సో వీళ్ళు సజెషన్ అడగకుండానే ఆన్లైన్లో చూసో లేదంటే యూట్యూబ్స్లో మనకి ఎలానో ఉంది కాబట్టి మొబైల్లో చూసో చేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు మంచిది అంటారు? దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. బేసిక్గా ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ అనేవాడు దాని గురించి అంటే ప్రాబ్లం గురించి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గురించి చదివి ప్రాక్టీస్లోకి వచ్చి ఎంతో మందిని ఎన్నో ఏజ్ గ్రూప్స్లో చూస్తూ ఉంటారు. అంటే ఒక చిన్న పిల్లల నుంచి చాలా పెద్ద ఏజ్ వరకు కూడా ఫిజియోథెరపీ సెంటర్స్కి వస్తూ ఉంటారు. ఫిజియోథెరపిస్టులు వాళ్ళని ఏంటంటే కౌన్సిల్ చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్ని చూస్తారు. సో రకరకాల ప్రాబ్లమ్స్ని చేస్తారు కాబట్టి ఫిజియోథెరపీ డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్ అనేది ఎంత ఉంటుందో మీరు ఆలోచించాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ని మనం బీట్ చేయలేం కదా. సో జనరల్ పబ్లిక్ ఏంటంటే చాలా సింపుల్ ఏమో ప్రాబ్లం అనుకొని వీడియోస్ చూడడం ఇవన్నీ ఉంది. సింపుల్ స్టేట్లో ఉన్నప్పుడు మీకు రిలీఫ్ దొరుకుతుంది. కానీ అది కాంప్లికేటెడ్ అయిపోయినప్పుడు అయ్యో ఇదేంటి అంతకుముందు నాకు రిలీఫ్ వచ్చింది ఇదే ఎక్సర్సైజ్ తోటి, ఇప్పుడు ఇది రావట్లేదు. సో ఏంటంటే అది ఐడెంటిఫై చేయడానికి డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉన్నాడు. ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మీరు బీట్ చేయలేరు. ఎక్స్పీరియన్స్ కౌంట్స్, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదండి డెఫినెట్లీ. సో అండ్ రకరకాల పేషెంట్స్ ని చూస్తారు, రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళని చూస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఒక సామాన్యునికి దొరకడం చాలా కష్టం కదా. సో ప్రొఫెషనల్ అని అందుకే అంటారు. సో ప్రొఫెషనల్ ని సలహా అడగడం మంచిది ఎప్పుడు కూడా. ఆ ప్రొఫెషనల్ సలహానే ప్రివెంట్ చేస్తుంది ఫర్దర్ ఇంజురీస్ ని కానీ ప్రాబ్లమ్స్ ని కానీ. అట్లా జనరల్ గా చూసి చేసినప్పుడే ఏంటంటే ప్రాబ్లమ్ సివియారిటీ చాలా పెరిగిపోవడము, ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లాంటి దయచేసి చేయకుండా ఏంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకొని చేయమని నేను చెప్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఎలా అయితే బ్యాక్ పెయిన్ అలా ఉంటుందో చాలా మందికి సేమ్ ఏజ్ రిలేటెడ్ మనకి ఏదైనా ఏమంటారు వ్యాధి కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేదానికన్నా ముందు మనకి జనరల్ గా వచ్చేవి బాడీ పెయిన్స్, లైక్ హ్యాండ్స్ కానీ లేదంటే లెగ్స్ కానీ నీ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి. అసలు బాడీలో ఎందుకు సార్ అసలు బాడీ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? బాడీ పెయిన్స్ జనరల్ గా అంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను ఐడెంటిఫై చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లం అండి. అంటే స్పైన్ అనేది చాలా టైట్ గా, అంటే ఇంట్రిన్సిక్ మజిల్స్ ఏవైతే స్పైన్ కి దగ్గరగా ఉంటాయో ఇంటర్కాస్టల్ మజిల్స్ అంటాం, ఆ మజిల్స్ చాలా టైట్ గా ఉండడం, వీటిని ఐడెంటిఫై చేయక ప్రాబ్లమ్ని ఏంటంటే సివియారిటీ పెరుగుతూ పోవడం వల్ల ఏంటంటే ఓవరాల్ బాడీ ఎఫెక్ట్ అవ్వడము ఇది నేను చూశాను. సో స్పైన్ అనేది చాలా ముఖ్యమైన పార్ట్ బాడీలో. ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అనేది ఎక్స్పీరియన్స్ నాలాంటి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ లేదా కైరోప్రాక్టర్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ దగ్గరికి వస్తే దే విల్ డూ స్పైనల్ మ్యానిపులేషన్, స్పైనల్ పోస్చర్ కరెక్షన్ అంటాం. సో స్పైన్ రిలేటెడ్ గా కరెక్షన్స్ ఎట్లా చేయాలి ఇవన్నీ చేస్తే తగ్గుతున్నాయి, ఓవరాల్ బాడీ పెయిన్స్ తగ్గుతాయి అన్నట్టు. మెయిన్ రీజన్ ఇస్ దట్. సార్ అలానే దాంతోపాటు మోకాల చిప్పలు అరిగిపోయాయి, అరుగుతున్నాయి అని అంటూ ఉంటారు కదా, అసలు అంటే ఏంటి సార్? మోకాల చిప్పలు అరిగిపోవడము అనేది అదొక అంటే బేసిక్ ఏంటంటే ఆర్థోపెడిక్ రీజన్ అంటాం. బేసిక్ ఏంటంటే మోకాలు ఆ బోన్స్ రెండిటికి ఏంటంటే గుజ్జు అనేది ఉంటుంది, కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఆ కార్టిలేజ్ వేరౌట్ అయినప్పుడు రెండు బోన్స్ దగ్గరకు వచ్చి రబ్బింగ్ అనేది అవుతుంది, గ్యాప్ అనేది తగ్గుతుంది. బేసిక్ గా ఏంటంటే సర్జరీనే ఆప్షన్ అని చాలా మంది అనుకుంటారు, దానికి లేదు.
నాన్ సర్జికల్ ప్రొసీజర్స్లో ఫిజికల్ థెరపీలో అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఓకే. ఫిజియోథెరపీ, లేజర్ థెరపీ హ్మ్. ఇవన్నీ వచ్చాయి. సో దాన్ని ఎలా యూస్ చేసి మనం ఈ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తామో అనేది డెఫినెట్లీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ సలహాలు సూచనలు ఉంటాయి. సార్ అంటే ఇప్పుడు మన బాడీలో అంటే ఈ నీ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ రాకుండా ఉండాలన్నా ఫుడ్ కూడా మెయిన్ ప్రాబ్లం అని అంటూ ఉంటారు. అసలు లైక్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే ఎక్కువగా బెటర్ అంటారు? ఫుడ్ గురించి చాలా చాలా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా చాలా చాలా చూస్తాం. చూస్తున్నాం. ఫుడ్ బేసిక్ గా ఏంటంటే ఇట్స్ వెరీ ఈజియెస్ట్ సజెషన్ టు గివ్ టు ఎనీబడి. ఓకే. ఎందుకంటే ఇది తినండి అంటే తింటారు, ఇది తినొద్దు అంటే తినరు. ఓకేనా? లైక్ ఎలా సో వెరీ అంటే ఈజీ. ఒక ఫుడ్ లైక్ ఈ ఫుడ్ తో నీకు మొత్తం బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి, ఈ ఫుడ్ తింటే నీ బాడీ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్ ఎట్లా అయితే ఇంపార్టెంట్ పార్ట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పార్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ విచ్ యూ హ్యావ్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. ఓకే. అంటే లైఫ్ స్టైల్ పరంగా ఫుడ్ రిలేటెడ్ మారిస్తే మీకు అన్ని సమస్యలు తగ్గిపోవడం అంటూ జరగదు. బేసిక్ ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ చాలా చూసుకుంటే ఏంటంటే ఫుడ్ అందరం బాగానే తింటున్నాం. పూర్వం తినే వాళ్ళ కంపారిజన్ టు మనం తినేవి చాలా వెరైటీస్ చాలా తింటున్నాము. ఓకే, బట్ ఎందుకు వస్తుంది ప్రాబ్లం? ద ఓన్లీ చేంజ్ ఇస్ ఫిజికల్ గా మనం ఏం చేయట్లేదు. ప్రెసెంట్ లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఫుడ్ రిలేటెడ్ గా కొంచెం తక్కువ ఫోకస్ చేసి అవి ఫుడ్ రిలేటెడ్ గా జనరల్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అని ఉంటుంది. బేసిక్ గా అన్నిటిని మినిమల్ గా తీసుకోవడమే మంచిది. ఇప్పుడు ఈ మధ్యలో సోషల్ మీడియా కూడా అదే చెప్తున్నారు, ఏంటంటే అన్ని తినండి, అన్ని బాగుంటాయి, బట్ లిమిటేషన్స్ లో అండ్ వాట్ ఈస్ బెటర్ డైట్ ఆర్ నార్మల్ డైట్ కి రండి అని అంటున్నారు. సార్ ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ అన్నారు కాబట్టి కమ్ టు ద పాయింట్ ఎక్కడికంటే జిమ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్ గా చూసుకుంటే చాలా మంది అంటే యంగర్ ఏజెస్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ అలాంటివి వస్తున్నాయి. సో మెయిన్లీ ఏం చెప్తున్నారంటే, చెప్పడం కన్నా మనం చూస్తుందంటే జిమ్లో వర్కౌట్స్ చేస్తూ పడిపోవడం, లేకపోతే సడన్గా స్ట్రోక్ వచ్చి పడిపోవడం. అసలు ఎందుకు అంటే జిమ్కి వెళ్ళడం వల్ల లేకపోతే ఏమంటారు వెరీ వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ అవ్వడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అంటారా? బేసిక్గా ఇదే అండి. అంటే ఎక్సర్సైజ్ అనేది మనము సలహా లేకుండా, అంటే ఎవరి సలహా తీసుకోకుండా సెల్ఫ్ ఎక్సర్సైజ్ ఒకటి చేయడము, లేదా ఓన్లీ ఏంటంటే మనకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా మనం పిక్ చేసుకొని చేయడము, ఇవి ఎక్కువ అవుతున్నాయి బేసిక్గా. బట్ ఏంటంటే సూపర్వైజ్డ్ ట్రైనింగ్ ట్రైనర్ కాదు నేను అనేది, ఫిజికల్ థెరపిస్ట్ ఆర్ డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనే వ్యక్తి బేసిక్గా ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజే మందుల్లాగా వాళ్ళు చదువుకున్నదే అది. ఎక్సర్సైజే మందులాగా, ఎలా ఉండాలి, ఎన్ని రెపిటేషన్స్ చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడున్న పరిస్థితిలో మీ బాడీ సంబంధించి ఇప్పుడున్న పరిస్థితిలో ఏది ఎక్సర్సైజ్ బెటర్, ఆ ఎక్సర్సైజ్ నుంచి ఎలా ప్రోగ్రెసివ్గా అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చాలా బెటర్ గా చెప్తాడు. అంటే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే జిమ్ కి వెళ్ళడం ఎంత వరకు కరెక్ట్ అంటారు సార్? చాలా మంది బాడీ ఫిట్ గా ఉండాలని, లేదు అంటే నేను డైట్ ఏమంటారు సన్నగా అయిపోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనేసి స్టార్టింగ్ జిమ్ కి వర్కౌట్స్ కన్నా ముందు వెయిట్ లిఫ్టింగ్ ఏమంటారు థ్రెడ్ మిల్స్ ఏముంటే అవి అటెంప్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు జిమ్ అన్నది బాడీకి? జిమ్ ఆర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఏంటంటే మంచివే అండి, కానీ ఏంటంటే సలహా తీసుకోకుండా స్టార్ట్ చేయడం, లేదా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో, ఆల్వేస్ ఏంటంటే మీరు ఎవరి దగ్గర అయితే సలహా తీసుకుంటున్నారో లేదా ఎవరి మాట అయితే వింటున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, వాళ్ళు మీలాంటి వాళ్ళని ఆర్ మీలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎంతమందిని వాళ్ళు ట్రైన్ చేశారు, ఇట్లాంటివి కంపల్సరీ చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది ఇవాళ రేపు ఏంటంటే చాలా చిన్న షార్ట్ టర్మ్ కోర్సెస్ చేసేసుకొని ఏదో సలహాలు జనరలైజ్ గా చెప్పేస్తున్నారు, లేదా ఏదో సర్టిఫికేషన్ లో చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మనం నీ పెయిన్స్ అవి అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో స్పోర్ట్స్ బాగా ఆడుతున్నారు చాలా మంది. సో బ్యాడ్మింటన్ కానీ లేదా టెన్నిస్ అంటే చాలా ఏమంటారు స్పోర్ట్స్ వచ్చేసాయి. సో ఇవి ఆడుతున్నప్పుడు కూడా తక్కువ టైంలోనే వాళ్ళకి ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి, లైక్ నీ పెయిన్స్ లాంటివి కానీ బ్యాక్ పెయిన్స్. అసలు స్పోర్ట్స్ కి అంటూ ఏమైనా ఉంటుందా రిలేటెడ్ గా? ట్రూ, మీరు చెప్పింది. ఇవాళ రేపు ఏంటంటే చాలా మంది ఏంటంటే బ్యాడ్మింటన్ చాలా పాపులరైజ్ అయింది. సో చాలా మంది బ్యాడ్మింటన్ ఆడుతున్నారు వితౌట్ ప్రిపరేషన్.
అంటే ఓకే. బేసిక్‌గా ప్రిపరేషన్ లేదు. అంటే బ్యాడ్మింటన్ ఒక స్పోర్ట్ ఎలాంటిదంటే మోకాళ్ళ పైన చాలా బలం ఆర్ చాలా ప్రెషర్ పడతది. అవును. హీల్ పైన ప్రెషర్ పడతది. ఇప్పుడు మీరు షాట్స్ ఆడాలి, జంప్ చేయాలి. షాట్ ఆడాలి అంటే అవును. బ్యాడ్మింటన్‌లో. అట్లాగే మీరు బ్రేకింగ్ మూవ్‌మెంట్ ఉంటది. చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఫాస్ట్‌గా ఉంది పిక్ మూవ్‌మెంట్. చేయడానికి. యెస్. ఏదైనా షాట్స్ పిక్ చేయాలంటే ఫాస్ట్ బ్రేకింగ్ మూవ్‌మెంట్ ఉంటది. హ్మ్. అంటే స్పీడ్‌లో ఎళ్లి ఆగుతాం. హ్మ్. సో అట్లాంటి మూవ్‌మెంట్స్ ఇవన్నిటికి. సో ఇవన్నీ స్పోర్ట్ అంటే హ్మ్. ఆ స్పోర్ట్‌కి మీరు ఏం ప్రిపేర్ అయ్యారు? చాలా చాలా అవసరం అండి. ఓకే. బేసిక్‌గా వితౌట్ ప్రిపరేషన్ ఏది చేసినా గాని హ్మ్. మీకు ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. సో అదే జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే వితౌట్ ప్రిపరేషన్ చాలా మంది ఏంటంటే ఆ స్పోర్ట్ రిలేటెడ్‌గా ఏం ఎక్సర్సైజ్ చేయాలి? ఏ డూస్ అండ్ డోంట్స్ ఏమున్నాయి? హ్మ్. అవన్నీ ఏవి తెలుసుకోకుండా హ్మ్. జస్ట్ ఎళ్ళిపోయి బ్యాడ్మింటన్ ఆడేయడము. హ్మ్. ఆడేసి మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు యూనో దాన్ని మళ్ళీ. మానేయడము. హ్మ్. దానివల్ల ఇబ్బందులు పాలవ్వడం ఇదన్నీ అవుతున్నాయి. సో సార్ ఇప్పుడు మన బాడీ అంటే లైక్ మార్నింగ్ మన లైఫ్ స్టైల్ ఎలా అయితే ఎలా మార్చుకుంటే మన బాడీ ఫిట్‌గా ఉంటుంది. లైక్ ఇలాంటి చిన్న చిన్న బాడీ పెయిన్స్ గానీ, నీ పెయిన్స్ గానీ రాకుండా లైక్ యంగర్ ఏజ్ వాళ్ళకైనా యూజ్ అయ్యేలాగా ఏమైనా ఉన్నాయా సార్ టిప్స్? యంగర్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు నేనిచ్చే సలహా ఏంటంటే హ్మ్. బ్యాలెన్స్‌డ్ డైట్ మీద ఫోకస్ చేయాలండి. ఓకే. అన్నీ తినాలి. హ్మ్. బట్ లిమిటెడ్‌గా బ్యాలెన్స్ ఎలా ఉండాలి? బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఏంటి? హ్మ్. అనేది మనకి ఉన్నాయి. అంటే ఇప్పుడు మొబైల్స్‌లో గూడా మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. వాట్ హ్మ్. ఈస్ బ్యాలెన్స్‌డ్ డైట్? వాట్ ఈస్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ డైట్? హ్మ్. డైట్‌లో ఏమేమి ఉండాలి? అనేది మనము బ్యాలెన్స్‌డ్ డైట్‌లో అనేది సింపుల్. హ్మ్. బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది పాటిస్తే అది మంచిది. అంటే ఎవ్రీ పర్సన్ ఎక్సర్‌సైజ్ అనేది మస్ట్‌గా చేసుకోవాలంటారా? అంటే సింపుల్ ఎక్సర్‌సైజెస్ ఎలా ఉంటాయి? సింపుల్ ఎక్సర్‌సైజెస్ అంటే మన బాడీ వెయిట్ యూజ్ చేసి హ్మ్. ఎప్పుడైనా వెయిట్స్ లేనప్పుడు ఏంటంటే హ్మ్. జనరల్‌గా మన బాడీ వెయిట్ యూజ్ చేసే కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి హ్మ్. డెఫినెట్‌లీ. దేర్ ఆర్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఓకే. దగ్గరికెళ్ళినా ఓకే. గాని వాళ్ళు చెప్తారు ఏం ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు అని. పుష్ హ్మ్. అప్స్ లాంటివి, పుల్ అప్స్ లాంటివి ఓకే. ఇవన్నీ మన బాడీ వెయిట్ యూజ్ చేసి. అవును. సో స్క్వాట్స్ లాంటివి హ్మ్. యూ నో ఇవన్నీ గూడా మనకేంటంటే ఓకే. మన బాడీ వెయిట్ యూజ్ చేసే చేయగలిగే ఎక్సర్‌సైజెస్. సో, చాలామంది జిమ్‌లోని స్క్వాట్స్ చేస్తూ ఉంటారు. సో, యాహ్! నెక్స్ట్ డే రోజు నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. సో, అసలు ఆ పెయిన్స్ ఎందుకొస్తాయి? దానికి రిలీఫ్‌కి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందంటారా? బేసిక్‌గా ఏంటంటే స్ట్రెయిన్ చేస్తున్నాం గదా! మజిల్ బిల్డ్ చేయడానికి ఏంటంటే మనం స్ట్రెయిన్ చేస్తాము. అంటే హ్మ్. యాడెడ్ వెయిట్ గాని లేదా ఎక్స్‌ట్రా వెయిట్ క్యారీ చేస్తూ ఆర్ హ్మ్. వెయిట్స్ క్యారీ చేస్తూ మనం స్క్వాట్స్ చేస్తాం. హ్మ్. స్క్వాట్స్ చేసినప్పుడు ఆ మజిల్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఆ మజిల్ స్ట్రెంగ్త్ పెరగడానికి అది మజిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ అయ్యి మనకి ఆ పెయిన్స్ అనేటివి వస్తాయి. హ్మ్. సో ఏంటంటే వాటర్ ఇంటేక్ పోస్ట్ స్క్వాట్స్ హ్మ్. ఆర్ ఆ డే ఏంటంటే స్క్వాట్స్ చేసిన రోజున వాటర్ ఇంటేక్ బాగా ఉండేటట్టు చూసుకోవడం. ఓకే. వైటమిన్ సి ఏంటంటే మనకి లెమన్ గానీ యూనో లేదా వైటమిన్ సి టాబ్లెట్స్ గానీ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ఓకే. అవి వాడడం గానీ హ్మ్. అండ్ రిలాక్సేషన్ కొరకు కొంచెం స్ట్రెచెస్ ఉంటాయి. హ్మ్. లెగ్ స్ట్రెచెస్ గానీ యెస్. కాఫ్ అండ్ లెగ్ హ్మ్. రైజ్ చేసి మనం కొంచెం సేపు ఒక 10-15 మినిట్స్ మనం లెగ్స్ టు ద వాల్ ఆ! అంటాం యెస్. బేసిక్‌గా. ఏంటంటే కింద పడుకొని కాళ్ళు ఎత్తుగా కాళ్ళు పెట్టుకొని పెట్టుకోవడం. పడుకుంటే హ్మ్. మనకి ఆ సర్క్యులేషన్ అనేది రివర్సల్ అవ్వడము. హ్మ్. ఇవి మనకి ఆ పెయిన్స్ నుంచి రిలీఫ్ అనేది ఇస్తాయి. ఓకే. సో, అంటే ఆ ఇప్పుడు థింగ్స్ అలా చేయొచ్చండి. పెయిన్స్ వచ్చినప్పుడు కొంతమంది అంటే ఎక్కువగా ఉంటే లైక్ నెక్స్ట్ డే రోజుకి ఎక్కువగా ఉంటే టాబ్లెట్స్, పిల్స్ వేసుకుంటూ ఉంటారు. యాహ్! అది కరెక్టే అంటారా అసలు? టాబ్లెట్స్ అనేది సపోర్ట్‌గా పనిచేస్తాయి హ్మ్. బేసిక్‌గా. బట్ ఏంటంటే హ్మ్. నేచురల్‌గా చేయడం ఎప్పుడైనా ఉత్తమం. ఓకే. ఏంటంటే అన్‌అవాయిడబుల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో మనం ఏంటంటే హ్మ్. టాబ్లెట్స్ అనేది యూజ్ చేయొచ్చు. సార్ కైరోప్రాక్టర్ అంటే అసలేంటి సార్? ఖైరోప్రాక్టర్ అంటే బేసిక్‌గా స్పైన్ రిలేటెడ్‌గా అడ్జస్ట్‌మెంట్స్ చేయడం, లేదా జాయింట్స్ రిలేటెడ్‌గా అడ్జస్ట్‌మెంట్స్ చేసే వాళ్ళని ఖైరోప్రాక్టర్స్ అంటారు బేసిక్‌గా. ఓకే. ఈ ప్రాక్టీషనర్స్ అంతా గూడా ఏంటంటే, మీకు వెన్నులో ప్రాబ్లమ్ ఆర్ బ్యాక్ బోన్‌లో ప్రాబ్లమ్ హ్మ్. ఏవైతే ఉంటాయో, నెక్ పెయిన్స్ గానీ, లేదా లోవర్ బ్యాక్ పెయిన్స్‌లో ఏమవుతుంది అంటే, మనకి బోన్స్ రిలేటెడ్‌గా మూవ్‌మెంట్ అనేది ప్రాపర్‌గా ఉండకపోవడము, హ్మ్. లేదా డీజనరేటివ్ చేంజెస్ అయ్యి ఫ్రిక్షన్ ఆర్ టైట్‌నెస్ ఉండడం ఇట్లాంటి అన్ని రీజన్స్ ఉంటాయి. హ్మ్. సో, ఆ రీజన్స్‌ని ఐడెంటిఫై చేసి దే డూ ది అడ్జస్ట్‌మెంట్స్ అంటే బోన్ ఓకే. రిలేటెడ్ అడ్జస్ట్‌మెంట్స్ చేస్తారు. హ్మ్. మీరు చూసుంటారు చాలా వీడియోస్‌లో ఇలా మూవ్ చేయగానే టక్ అని సౌండ్ టక్కుమని వస్తుంది. సౌండ్. అది జస్ట్ రిలీజ్ అన్నట్టు. హ్మ్. రిలీజ్ అవుతుంది. ఓకే. స్పైన్ పోస్చర్ కరెక్షన్ అనేది నేను చేస్తూ ఉంటాను. హ్మ్. సో, అవి చేసే వాళ్ళని ఖైరోప్రాక్టర్ అంటారు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.